ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధురిమా ఫ్రమ్ M&M క్రియేషన్స్. ఈరోజు చికెన్ కొబ్బరి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో వాష్ చేసిన చికెన్ని 3-4 టైం వాష్ చేసిన చికెన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 3-4 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి, రెడ్ కలర్. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్కి బాగా పట్టేంత వరకు ఇలా మ్యాగ్నేట్ చేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాండీ పెట్టి ఆ బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఈ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా చికెన్ని ఇంకా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ అంతా బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ కొబ్బరి ఫ్రై కోసం ముందుగా ఒక కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఒక బౌల్ కొబ్బరి ముక్కలు, 4-5 లవంగాయలు, 4 చిన్నులపాయ రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, తగినంత కొంచెం ఉప్పు వేసుకొని, ఇందాక చికెన్లో ఉప్పు వేసుకున్నాం కదండి, దీనికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా వేగాక ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్లో మనం ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని దగ్గరికి కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కొబ్బరి ఫ్రై చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి ఫ్రైని రసంతో కానీ సాంబార్తో కానీ తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.